మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. ఇవన్నీ నేను మొత్తం 1965లోనే వీర సుబ్రహ్మణ్యం గారు అందరికీ నమస్కారం. నా పేరు బట్టాపాల్ విల్సన్. నేను వైఎస్ఆర్సీపీ యోజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నాను. ఇటీవల కాలంలో ఎల్లాయిపాలెం గ్రామస్తుడైన రాజా అనే ఒక చీటర్ మా దళిత నాయకుడైన చలపతి అన్న గురించి అతను ఇష్టానుసారంగా అతను నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అతను చేసే ప్రతి ఒక్క ఎదవ పనికి ఒక ప్రూఫ్ ఉంది. అతను ఆడిస్తున్న పేకాటికే ఒక ప్రూఫ్ ఉంది. మేము వీడియోలతో సహా వాటిని బయట పెట్టాం. నువ్వు ఈరోజు చలపతి గురించి చెప్పిన దాంట్లో ఏ ప్రూఫ్ చూపిస్తున్నావు? ఒక ప్రూఫ్ నీ కాడ ఉందా? ఒక్క ప్రూఫ్ లేకుండా నీ ఇష్టానుసారం నువ్వు ఎట్లా మాట్లాడతావు? నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావు. నువ్వు దళితుడు అని చెప్పుకునేదానికి నీకు అసలు అర్హత ఉందా? నువ్వు ఒక దళిత నాయకుడిని, అతను అంచెలంచెలుగా ఎదిగి ప్రజల మద్దతుతో ఎదిగిన నాయకుడు అతను నువ్వు చిన్న చూపు చూడటం మేము సహించడం లేదు. దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయి. నీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే నీ నాలుగు చీలేస్తాం ఈసారి చెప్తున్నావు. దళితుడని చెప్పుకుంటూ నువ్వు పుట్టుకల గురించి సంసారహీనంగా మాట్లాడుతున్నావు. దళితుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా హుందాగా రాజకీయాలు చేస్తారు. నీలా దిగజారి రాజకీయాలు చేయటం లేదు. ముందుగా నమస్కారం చెప్తాను. నా పేరు చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ పార్టీ పెనుగొలి గ్రామం. మొన్న అనగా 8వ తేదీ మా మాజీ శాసనసభ్యులు మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విడలూరు మండలంలోని మా దళిత నాయకుడు మా అన్న అయినటువంటి వీర చలపతి గారు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగినది. దాని మీద దిశానిర్దేశం ఇచ్చి మాకు 10వ తేదీ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది రైతుకు అండగానే ప్రోగ్రాం కోసం. ఆ రోజు అదే 8వ తేదీ సాయంత్రం అక్కడ ఎల్లాయిపాలెంకి చెందినటువంటి ఒక వేస్ట్ ఫెలో రాజా అనే వ్యక్తి మా దళిత నాయకుడు వీర చలపతి గారి గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ, దుర్భాషలాడుతూ ప్రెస్ ముందు ఇష్టానుసారంగా మాట్లాడాడు. అరే రాజా, నీకు చెప్తున్నావు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఒక్కసారి నీ స్థాయి ఎంత, నీ బతుకెంత, నువ్వెక్కడి నుంచి వచ్చావు, అసలు నువ్వేమనుకుంటున్నావు, నీకు ఎవరు వెనకున్నారు, నిన్ను ఎవరు చేపిస్తున్నారో వీళ్ళందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టాం. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వీర చలపతి అన్న ఒక పేరు అనేది ఒక రాజకీయాల్లోనే ఒక పేరు. అది నువ్వు అనుకుంటున్నట్టు ఏదో నేను మాట్లాడేసి ఆయన గురించి మాట్లాడితే నేను పెద్దోడు అయిపోతాను అనుకుంటున్నావు. నువ్వు ఎక్కడున్నా లాక్కొచ్చి ఎత్తుక్కొచ్చి బయటకు తీసుకొస్తావు అనుకుంటున్నారు. ఏదో మీకు పార్టీ అండ ఉంది, మేము అధికారంలో ఉన్నాం, మా కండ బలం ఉంది, డబ్బు బలం ఉంది అనుకుని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. రే బాబు, నీకే చెప్తున్నావు. నువ్వు మొన్న మాట్లాడేవు కదా, చెప్పు, మేము ఎక్కడికి వస్తాం చెప్పురా. మాది బుచ్చి మండలం, మేము ఇక్కడి నుంచే వస్తాం. నువ్వు ఏం చేస్తావు చెయ్యి, మేమేం చేస్తావు మేము చూపిస్తాం రా. ఆ రోజు బెస్ట్ మీరు పెట్టావు, ఈ రోజు నువ్వు కనిపించట్లే. నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ దాముకొని ఉన్నావు, ఎందుకు అంత భయం? ఇప్పుడు కనీసం మాకు మా అన్న వీర చలపతి గారు ఒక్క ఆదేశం ఇస్తే ఈ జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి వాడ నుంచి ఆయన కోసం తండాలుగా వచ్చి అసలు నీ పేరే కనిపించదు. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు నాకు అధికారం ఉంది, నేను మాట్లాడేస్తాను, ఆయనతో మాట్లాడితే నేను పెద్దోడు అయిపోతాను అనుకుంటున్నావు. కనీసం ఈసారి ఆయన పేరు ఎత్తినా నువ్వు కనిపించకుండా కాదు కదా, కనీసం
నీ ఆధార్ కార్డులో నీ పేరు కూడా ఉండదు. గడియారంలో ముళ్ళు తిరగకుండా ఆగదు. అట్లాగే వీర్ చలదాన్న గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళు అడ్రస్ లేకుండా పోతారనేది మేము మాత్రం ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఒక వర్గానికి చెందిన వ్యక్తే కాదు, కనీసం సుమారు ఈ జిల్లాలోనే ఒక ఎస్సీ వర్గంలో ఇంత పెద్ద పేరు, కనీసం సుమారు 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఒక మంచి పేరుగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి మా నాయకుడు వీర్ చలదాన్న గారి గురించి ఇలాంటి ఒక వ్యక్తి వెనకుండి మాట్లాడించే వాళ్ళకి కూడా చెప్తున్నాం, ఈ రాజకీయ ఉడత బెదిరింపులకైతే మేము బెదిరే వాళ్ళం కాదు. ఇప్పుడే చెప్తున్నాం, రే బాబు నీకు ఖండిస్తున్నాం, నువ్వు ఎక్కడుంటావో చెప్పు, మేము వస్తాం ఆయన స్థాయికి. నీ సాయంద్ర నువ్వేంద్ర ఆయన గురించి మాట్లాడేది, నువ్వెంత ఆఫ్టర్ ఆల్ బచ్చా, నువ్వేమనుకుంటున్నావురా నీ గురించి? నీకు రాజకీయం అంటుంటే, నీకు అధికారం మదం ఉంటే నువ్వు మాట్లాడుతూ ఉంటారా? ఈరోజు చెప్తున్నాం, ఆయన పేరు, ఆయన పిలుపునిస్తే ఆయన ఒక్క పేరుతో 1000 నుంచి 1000 మందిలో నిలబెడతారా? దీనికి సవాల్గా స్వీకరించి ఎవరైనా అవతల వాళ్ళు రాని చూద్దాం. మేము ఇప్పుడు చెప్తున్నాం, ఈసారి ప్రెస్ మీట్ పెట్టామని తెలిస్తే ఆయన చెప్పినా కూడా మేము ఆగకుండా ప్రతి గ్రామంలో ఈ జిల్లా నుంచి బయట నుంచి కూడా ఆయన మాకు ఒక పెద్ద దిక్కు అన్నలాగా ప్రతి ఒక్కరు భావిస్తారు. అభిమానులు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారు. నువ్వు గుర్తుపెట్టుకో, ఇంకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని మానుకుంటే నీకు మంచిది. నువ్వు ఎస్సీ కులస్తుడు అని చెప్పుకోవడానికి కూడా మాకు అవమానంగా ఉంది. ఇంత మంచి పేరు గల వ్యక్తిని నువ్వు మాట్లాడేస్తున్న పెద్దోడు అయిపోతావు అనుకుంటున్నావురా బాబు, నువ్వైతే అసలు పెద్దోడు కావు. నువ్వు జీవితం చాలా లైఫ్ ఉంది, గుర్తుపెట్టుకో. మాట్లాడితే 10 నిమిషాలు ప్రెస్ మీటు, దాని తర్వాత అంతా కూడా ఎక్కడ ఏముంటుందో కూడా నీకు మేము వార్నింగ్ ఇస్తున్నాం, చెప్తున్నాం. ఇది పద్ధతి కాదు, పద్ధతి మార్చుకోండి ఎవరైనా కానీ. అధికారం ఉందని కానీ ఈరోజు ఇచ్చలుడిగా మాట్లాడితే రేపు మా ప్రభుత్వం వచ్చాక మాకు ప్రభుత్వం కూడా అవసరం లేదు. మాకు ఆయన కానీ ఆదేశాలు జారీ చేస్తే 1000 నుంచి 1000 మంది వచ్చి నిలబడతాం. నీకు ఇది మాత్రం వార్నింగ్ ఇస్తున్నాం. నీ వెనకుండోళ్ళకి కూడా ఎవరికైనా ఈ నియోజకవర్గంలో ఆయన గురించి మాట్లాడడం ఎవరికైనా కానీ మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, మేము సవాల్ చేస్తున్నాం. మీరు ఏమైనా అనుకోండి, మేము ఆయన గురించి మాట్లాడాల్సుకొని వచ్చినప్పుడు మేము ప్రజాబలంతో మేము ముందుకు వస్తాం. మీరు సవాల్ అయితే మీ బలం చూపించండి, మా బలం మేము చూపిస్తాం. మేము కోవూరు నియోజకవర్గంలో ఎక్కడైనా నిలబడతాం. నా పేరు అనపల్లి ఉదయ భాస్కర్, కోవూరు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిని. ఈరోజు మా బుచ్చి మండలం ఎస్సీ సోదరులు మరియు మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిలుపు మేరకు ఇక్కడికి బుచ్చికి ఇచ్చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 4 రోజులుగా ఎక్స్ డీసీఎంఎస్ చైర్మన్ అయిన వీరి చలపతిరావు గారు రాజుపాళెన సోమవారం రోజు ధర్నా కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం కోసం మాజీ మంత్రివర్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రాజుపాళెన మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టి మా యొక్క పార్టీ ధర్నా గురించి దిశానిర్దేశం అంతా నియోజకవర్గం మండల స్థాయి నాయకులందరూ సమావేశపరచడం జరిగింది. ఆ రోజు సాయంత్రం ఎల్లాయిపాలెన ఒక కాయి రాజా అని ఒకడు ఉన్నాడు. వాడు చీటింగ్ రాజా అంటారు వాడిని. బెట్టింగు, వాడికి లేని ఏమి లేవు. బ్యాండీ షాపుల కాడ మామూలు తీసుకుంటుంటాడు, రేషన్ షాపుల కాడ కమిషన్లు తీసుకొని ఉంటాడు. బ్రాండీ షాపు వేరే వాళ్ళకి ఇస్తే నాకు పర్సంటేజ్ ఇవ్వండి అంటాడు. వాడికి లేని హోదా, వాడికి లేని చెప్పుకోలేని అంటూ ఏమి లేవు. అతన్ని పెట్టి కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు వీరి చలపతిరావు అనే ఆయన ఎస్సీ కాబట్టి ఎస్సీలకే మాకు కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన ప్రవీణ్ కుమార్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, సుధాకర్ రెడ్డి, చక్క మదన్ వీళ్ళు పక్కన కూర్చొని మండల ఇన్ఛార్జీలు ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కొత్త పోస్టింగ్లు వాళ్ళ ఆదేశాల మేరకు ఈ యొక్క గరికపాటి రాజా అనే అతని చేత మాట్లాడడం జరిగింది. ఏమయ్యా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు, చక్కా మదను, సుధాకర్ రెడ్డి గారు, మీ నోళ్ళు ఏమైనాయ్యా? మీరు రాజా చేత మాట్లాడిస్తున్నారు. మీ నోళ్ళు ఏమైనాయి? రాజా ఎస్సీ అని, చలపతిరావు గారు ఎస్సీ అని రాజా చేత మాట్లాడిస్తున్నారా? మీకు ముట్టాల్సినవి ముట్టినాయా? అందాల్సినవి అందినాయా? నేటి సంఘాల్లో రావాల్సినవి వస్తున్నాయా? చూస్తాం. ఒక్కటి కూడా జరగనీయం. ప్రతి ఒక్కటి వీరి చలపతిరావు నియోజకవర్గంలో జరిగే అవినీతి అక్రమాల మీద మా మాజీ మంత్రివర్యులు, కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎక్కడ ఏమి జరుగుతుందనని ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి వెతుకుతున్నాడు. అందుకని మీరు అది తట్టుకోలేక ఈ రాజా అనే చీటర్ చేత మీరు మీటింగ్ పెట్టించి మా ఎక్స్ డీసీఎంఎస్ చైర్మన్ అయిన వీరి చలపతిరావు గురించి మాట్లాడడం జరిగింది. మాట్లాడడం అంటే నోరే ఏదైనా మాట్లాడచ్చు. ఉదయాన కొడలూరు మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు ప్లస్ దళిత సోదరులందరూ ఖండించడం జరిగింది. ఇప్పుడు బుచ్చి వైఎస్ఆర్సీపీ మా ఎస్ఎస్ఎల్
ఎస్ఎస్ఎల్ నాయకులు సూచనల మేరకు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని, ఈ రోజు నుంచైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి చౌకబారి విమర్శలు, ఇలాంటి సుత్తి మాటలు మాట్లాడితే మటుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని పేర్కొంటున్నాను. కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం.